సో ఈరోజైతే మనం కాకరకాయ ఫ్రై చేద్దాం. సో ముందుగా కాకరకాయలో పసుపు, ఉప్పు వేసి ఇలా పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అంత పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు మనము కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా మనము ఇంతకుముందు చెప్పినట్టు ఆల్రెడీ కాకరకాయని కట్ చేసి ఉప్పు పసుపు వేసి పెట్టాను. ఇప్పుడు వీటిని ఇలా పిండాలి. ఎక్సెస్ వాటర్ అంతా ఇలా వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళడం వల్ల మనకి చేదు అనేది ఉండదు. ఇలా వాటర్ పిండేసి ఇలా వేసుకోవాలి ఒక దాంట్లో. ఇలాగే మొత్తం కాకరకాయలను వేయాలి. కాకరకాయ తినడం వల్ల కూడా ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఈ విధంగా ఎక్సెస్ వాటర్ అనేది అంతా ఇలా వెళ్ళిపోతుంది. నేనైతే వాటర్ అయితే ఏం పెట్టలేను. సో ఈ విధంగా స్క్వీజ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో మనము 4 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసేస్తున్నాము. కొద్దిగా ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర ఫ్రై అవుతుంది కదా, అందులోకి ఇప్పుడు ముందుగా స్క్వీజ్ చేసుకున్న కాకరకాయలని ఇలా వేసేస్తున్నాను. ఒకసారి మనం దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసాను. నేను ఆల్రెడీ ఇలా కాకరకాయలో స్క్వీజ్ చేసే ముందు పసుపు ఇంకా ఉప్పు వేసి చేశాను కాబట్టి ఇందులో కొంచెమే వేస్తున్నాను. మళ్ళీ లాస్ట్ లో మనం టేస్ట్ చూసినప్పుడు ఒకవేళ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంతమంది కాకరకాయ ఫ్రైలో ఆనియన్స్ కూడా వేసి చేసుకుంటారు, అది ఆప్షనల్. మీకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. కాకరకాయ కన్నా ముందు ఆనియన్ ఫ్రై చేసుకున్నాక కాకరకాయ వేయాలి. ఇప్పుడు మనము దాని మీద లిడ్ పెట్టేద్దాము. ఒక 4-5 మినిట్స్ ఇలా కుక్ చేశాక మనము సో ఇప్పుడైతే మనం లిడ్ తీద్దాము. లిడ్ తీసి ఒకసారి మిక్స్ చేద్దాం. సో ఇంకా కొద్దిగా కుక్ అవ్వాలి. సో నేను మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ అయితే నేను పెడుతున్నాను. సో 2 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. సో ఈ స్టేజ్ లో మనం ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాము. సో హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు, ఎందుకంటే ఆల్రెడీ పసుపు వేసాను కాబట్టి. అండ్ ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా కారం అనమాట. సో మీరు కారం ఎంత తింటే అంత వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ చేసుకున్నాం. చూసినా కదా, ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 2 to 3 మినిట్స్ అలా లిడ్ పెట్టేద్దాము. సో ఇప్పుడు 2 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడైతే నేను లిడ్ ఓపెన్ చేస్తున్నాను.
దాన్ని మిక్స్ చేసుకున్నాక మనం ఇలా నొక్కి చూడాలి కుక్ అయినా లేవా అనేది తెలుస్తుంది ఇలా. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా కుక్ అయినా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇంకా కొంచెం ఒక 50% కుక్ అయిపోయింది, ఒక 10% కుక్ అవ్వాలి. సో ఒక 5 minutes అన్న 2 minutes అన్న పెట్టుకుందాం. సో ఒక 2 minutes అయిపోయింది కదా, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, నీట్గా కుక్ అయిపోయింది. సో నేను టేస్ట్ అయితే చూస్తున్నాను ఇప్పుడు. సో నాకైతే సాల్ట్ అయితే సరిపోయింది, ఒకవేళ మీకు కావాలంటే సాల్ట్ వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇదే అండి సింపుల్ గా టేస్టీగా కాకరకాయ ఫ్రై. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఇన్స్టా అకౌంట్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.